హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ వినీత ఫ్రమ్ జెమ్ డివైన్ టారెట్ తెలుగు. ఈరోజు మన రీడింగ్ ఫిబ్రవరి చివరికి మీ ప్రేమ జీవితంలో ఏం జరగబోతుందో తెలుసుకోవాల్సిన సమయం వచ్చిందనే సంకేతంగా మీరు ఇక్కడికి వచ్చారమ్మా. బేసికలీ ఓకే, మీ పర్సన్ మనసులో నిజంగా ఎవరు ఉన్నారు? మీరు అనుకుంటున్నట్లుగా కనెక్షన్ అనేది కొనసాగుతుందా మీ ఇద్దరి మధ్య, లేక మధ్యలో ఇంకెవరైనా ప్రభావం చూపుతున్నారా? థర్డ్ పర్సన్. ఓకే, ఈరోజు కార్డ్స్ చాలా స్పష్టంగా మాట్లాడబోతున్నాయమ్మా. సో ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఎవ్రీవన్. ఇక్కడ స్కిప్ చేయకండి. కాన్సన్ట్రేటెడ్గా డివైన్కి సరెండర్ అయిపోయి మీరు వినాలి. ఓకే, సబ్జెక్ట్ ఎప్పుడు కూడా అలానే వినాలి. అప్పుడు మీ ఒంటికి పడుతుంది. ఒంటికి ఇక్కడ అంటే మీ బ్రెయిన్కి, హార్ట్కి చాలా గట్టిగా పట్టి మీరు చేసే వర్క్, ఆటోమేటిక్గా మీరు చేసే పనులు అన్నీ కూడా మీకు తెలియకుండానే మొత్తము మీ 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 బాడీ మొత్తము ఈ డైజెస్ట్ అయిపోవడం వల్ల యూనివర్స్కి ఏ విధంగా ఇష్టమో ఆ విధంగానే మీరు పనులు కూడా చేస్తూ ఉంటారనమాట. ఇంకా ఇష్టమైన బిడ్డలు అయిపోతారు. చాలా ఏమంటారు, నాకు చాలా ప్రియమైన బిడ్డ అన్నట్టు దేవుడికి మీరు అంత ప్రియమైన బిడ్డలుగా అయిపోతారు. ఓకే, హోప్ యూ అండర్స్టాండ్. అంత స్పష్టంగా క్లియర్గా వినాలమ్మా. ఓకే, టారెట్ రీడింగ్ అంటే నాట్ ఏ నార్మల్, ఏదో నార్మల్గా ఏదో ఒకటి ఈరోజు ఏం చెప్తారు, ఈరోజు ఏం చెప్తారో అన్నట్టు కాదు. ఓకే, అది పాజిటివ్ వచ్చిన నెగిటివ్ వచ్చిన దాంట్లోంచి ఒక సబ్జెక్ట్ అనేది ఉంటుంది. అది మీరు నేర్చుకోవాలి, మీ లైఫ్కి అప్లికబుల్ చేసుకోవాలి. ఓకే, సో కాబట్టి మీ మనసులో మీ పర్సన్ గుర్తు చేసుకుంటూ ఈ రీడింగ్ను పూర్తిగా చివరి వరకు చూడండి. ఓకే, జీవితంలో కొన్ని సంబంధాలు అనేవి మన హృదయానికి చాలా దగ్గరగా ఉంటాయి, రైట్? కానీ కొన్ని సందర్భాల్లో మీరు ప్రేమిస్తున్న వ్యక్తి మీతోనే ఉన్నారా, లేక మరెవరైనా వాళ్ళ జీవితంలోకి వచ్చారా అనే సందేహం మన మనసును చాలా బాధ పెడుతుంది, రైట్? ఎస్పెషల్లీ ఇప్పుడు మీరు ఈ వీడియోని చూస్తున్నారంటేనే ఫిబ్రవరి చివరికి పరిస్థితి ఎలా మారుతుంది మీ రిలేషన్ వైజ్గా. మీ ప్రేమ అనేది కొనసాగుతుందా, ఏమైనా చేంజెస్ ఉంటాయా వాటిలో, మీ పర్సన్లో, లేక థర్డ్ పర్సన్ కారణంగా దూరం అవుతుందా మీ రిలేషను అనే ప్రశ్నలు మీ హృదయంలో తిరుగుతున్నాయని అర్థమవుతుంది మనకి ఇక్కడ. ఓకే, ఈరోజు ఈ టారో రీడింగ్ ద్వారా మీ పరిస్థితి ప్రస్తుతం ఎక్కడ ఉంది, ఓకే, ప్రజెంట్ ఎనర్జీస్, ఫిబ్రవరి చివరికి ఆ ఎనర్జీస్ ఎలా మారబోతున్నాయి. ఓకేమ్మా, మీ పర్సన్ నిజంగా ఎవరిని ఎంచుకునే అవకాశం ఉంది, మిమ్మల్ని థర్డ్ పర్సన్నా, ఓకే అన్న విషయాలను మనం శాంతంగా స్పష్టంగా తెలుసుకుందామమ్మా. ఈ రీడింగ్ జనరల్ ఎనర్జీ అయినా కూడా మీ హార్ట్కి రిజోనేట్ అయితే మాత్రం దానిని డివైన్ మెసేజ్గా స్వీకరించండి. ఆల్ రైట్, హార్ట్కి రిజోనేట్ అయితే డెఫినెట్లీ ఇట్స్ అ మెసేజ్ ఫ్రమ్ ద యూనివర్స్. ఓకే, అండ్ ఎస్పెషల్లీ మనది ఫిబ్రవరి అంటేనే వ్యాలంటైన్ వీక్స్ అవి సెలబ్రేట్ చేసుకుంటారు. బట్ హియర్ ఫిబ్రవరి చాలా పాజిటివ్ వైబ్ ఎనర్జీ అమ్మ. మంత్ మొత్తము మన ప్రకృతిలో కూడా చాలా చేంజెస్ ఉంటాయి, చాలా పాజిటివిటీ ఎక్కువ ఉంటుంది. ఓకే, ఏమన్నా కొత్త ధనానికి కూడా ఇక్కడే ఛాన్స్ ఉంటుంది. మీ లైఫ్లో చేంజెస్ అవడానికి కూడా ఫిబ్రవరి మంత్లో చాలా ఛాన్సెస్ ఉంటాయి, అది ఏదన్నా కానివ్వండి. బట్ ఏం జరిగినా కూడా అది మీ లైఫ్లో చాలా మంచి కోసమే జరుగుతుంది. అది ఇప్పుడు మీకు పెయిన్ ఇచ్చినా, ఫర్ సపోజ్గా నేను చెప్తున్నా, అది పెయినే అవ్వాల్సిన రూల్ లేదు ఇక్కడ. మీకు చాలా హ్యాపీ, మీకు కావాల్సిందే ఇచ్చేయచ్చు కూడా. కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నా, ఫిబ్రవరిలో గట్టిగా మేనిఫెస్టేషన్ చేయండి అమ్మ. ఒక 21 డేస్ పెట్టుకోండి రేపటి నుంచి. ఓకే, 21 డేస్ పెట్టుకొని యూనివర్స్కి మీరు ఒక స్పెసిఫిక్ టైం మెన్షన్ చేసుకోండి. నేను ప్రిఫర్ చేసే టైం ఏంటంటే, మీకు సజెస్ట్ చేసేది బ్రహ్మ ముహూర్తము 3 o'clockకి లెగవండి. ఒక్క 1 hour మీకు కావాల్సినవన్నీ ప్రశాంతంగా, మీ బాధ ఏడుపు వస్తే ఆ టైంలోనే ఏడ్చేయండి. ఓకే, ప్రశాంతంగా భగవంతునికి ఇచ్చేసి మీకు ఏం కావాలో అవి తృప్తిగా మీ పేపర్లో రాసుకోండి. లేదు పేపర్లో రైటింగ్ అంతా కాదు, నేను మనసులోనే యూనివర్స్కి చెప్పుకోగలను అనుకుంటారా, ఒక మూల కూర్చోండి, దేవుడి దగ్గరికి వెళ్ళిపోండి, కూర్చోండి. మీకేముంటే అదంతా చెప్పేసుకోండి. మీకు ఏం కావాలో అది కూడా ఇమాజిన్ చేసేసుకోండి దేవుడి దగ్గర. నాకు ఇది కావాలి తండ్రి, మొత్తం A to Z మీకు ఒక
ఫ్రెష్గా అయిపోవాలి మీ హార్ట్ ఎవ్రీ డే. 21 డేస్ ఒకే ఎనర్జీతో కూర్చొని చేయండి అమ్మా. ఫర్ డ్యామ్ ష్యూర్ సక్సెస్ అవుతుంది మీ మేనిఫెస్టేషన్. రైట్, బిఫోర్ ఐఎమ్ షఫ్లింగ్ ద కార్డ్స్, మనం యూనివర్స్కి ప్రేయర్ చేసుకుందాము. డియర్ యూనివర్స్, డివైన్ పవర్, ఈ రీడింగ్ చూస్తున్న ప్రతి ఒక్కరి హృదయంలో ఉన్న సందేహాలకు స్పష్టమైన సమాధానాలు ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎవరైనా బాధలో ఉన్నా వారికి శాంతి ఇవ్వండి. ఎవరైనా అయోమయంలో ఉన్నా కూడా వారికి సరైన దారి చూపించండి. ఈ రీడింగ్ ద్వారా, ఈ టారో కార్డ్స్ ద్వారా బయటపడే ప్రతి సందేశము నిజాయితీగా, స్పష్టంగా ఈ వీడియోని చూస్తున్న వారి జీవితానికి ఉపయోగపడేలా ఉండాలి అని ఆశీర్వదించండి యూనివర్స్. మీ బ్లెస్సింగ్స్ మాతో ఎప్పుడూ ఉంటాయని మేము నమ్ముతున్నాము. థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. థ్యాంక్ యూ డివైన్ ఎనర్జీస్ ఫర్ బీయింగ్ విత్ అస్. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా మనసులో థ్యాంక్స్ చెప్పుకోండి అమ్మా, హార్ట్ఫుల్లీ. నేను చెప్పాను కదా, మనం భగవంతుడి దగ్గర ఎప్పుడు కూడా చాలా అణిగి మణిగి ఒదిగి ఉండాలి. మనం స్ట్రాంగ్ అండ్ స్ట్రైట్గా నించుని ఎప్పుడూ ప్రార్థన చేయకూడదు. కొంచెం బెండ్ అవ్వాలి. ఓకే, మనం భగవంతునికి బెండ్ అవ్వాలి, భయపడాలి. ఓకే, మీరు గ్రాటిట్యూడ్ ఎప్పుడు చెప్పుకున్నా కూడా, ఈవెన్ కామెంట్స్ రూపంలో గ్రాటిట్యూడ్ చెప్పుకుంటున్నా కూడా పడుకొని చేయొద్దమ్మా. ఓకే, పడుకొని గ్రాటిట్యూడ్ యూనివర్స్ అని కామెంట్స్ చేయొద్దు. ఒకసారి కూర్చొని కొంచెం వంగి కొంచెం మన ఎల్బోస్ని వంచండి. ఓకే, అది మనం యూనివర్స్కి ఇచ్చే రెస్పెక్ట్. అది ఎవరు చూడక్కల్లా, అది యూనివర్స్ చూస్తారు. ఆ రెస్పెక్ట్ అనేది మళ్ళీ చెప్తున్నా పైన చేయకూడదు, మీ మనసులోంచి రావాలి. మీ మనసులోంచి వస్తే అవి ఆటోమేటిక్గా బెండ్ అయిపోతాయి. అర్థమవుతుందా మీకు? మనం బెండ్ అవ్వాలి. యూనివర్స్ నథింగ్ బట్ గాడ్కి మనం బెండ్ అవ్వాలి. గాడ్ అంటే ఇక్కడ ఎవరి ఇష్ట దైవం వారికి చెప్పుకోండి. కొంచెం బెండ్ అవ్వాలి ఖచ్చితంగా. బెండ్ అంటే ఇట్లా వంగిపోయి చెప్పాలి అని, ఇలా వంగిపోయి మనసును వంచకపోతే కుదరదు. ఓకే, భక్తి, అంత భక్తి ఉంటే ఆటోమేటిక్గా అవన్నీ జరుగుతాయమ్మా. భక్తితో చేయండి, ఖచ్చితంగా ఫలితం మీదే. ఐఎమ్ డ్యామ్ షూర్ అబౌట్ ఇట్. ఓకే అమ్మా, హోప్ యూ ఆల్ అండర్స్టాండ్. మీ అందరికీ మంచి జరగాలని నేను కోరుకుంటున్నానమ్మా. మీరు అందరూ కూడా హ్యాపీగా ఉండాలి. ఫైనల్లీ మీకు కావాల్సినవి అన్నీ జరగాలి. నా వ్యూవర్స్ ఎస్పెషల్లీ నా దగ్గర నుంచి నేర్చుకున్నది ఏంటి అంటే, అది నేర్చుకోవాలి, అది అప్లికబుల్ చేయాలి, నా వ్యూవర్స్ కావాల్సింది తెచ్చుకోవాలి, వాళ్ళు హ్యాపీగా ఉండడం నేను చూడాలి. ఓకే, సెకండ్ కార్డ్ సెట్ అదే పడింది. థర్డ్ కార్డ్ సెట్, ఫోర్త్ కార్డ్ సెట్, and fifth card set, and sixth card set. ఓకే, ఇప్పుడు పార్ట్ 2 ఆఫ్ టారో డెక్ నుంచి చూద్దాం కార్డ్స్. ఆల్సో నేను ఇక్కడ ఒక పాయింట్ చెప్దాం అనుకుంటున్నానమ్మా. అదేంటంటే, నేను బేసికల్లీ లైవ్ కండక్ట్ చేద్దామన్న ఆలోచన అనేది వచ్చింది నాకు. సో చూద్దాము. లైవ్ కండక్ట్ చేయాలంటే నాకు ఇక్కడ కామెంట్స్ని కూడా చూడాలి, నేను చూస్తూ చేయాలి. నేను చూస్తా. ఓకే, మీ అభిప్రాయం ఏంటి చెప్పండి అమ్మా. నేను లైవ్ కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. త్రూ లైవ్ మీకున్న చిన్న చిన్న క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేద్దాము అనుకుంటున్నాను. ఓకే, మీ అభిప్రాయాన్ని కూడా నాకు కొంచెం షేర్ చేయండి త్రూ కామెంట్స్, సో దట్ నేను ఆలోచిస్తాను. ఓకే, మనం నెక్స్ట్ పార్ట్ 2 ఆఫ్ టారో డెక్ నుంచి చూద్దాము. అండ్ ఇట్స్ నాట్ అన్ ఇమీడియట్లీ అయితే జరిగేది కాదు, బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అనమాట. అంటే బికాజ్ నాకు ఆఫీస్ ఉంటుంది, నా లీజర్ టైం చూసుకోవాలి కదమ్మా, రీడింగ్స్ ఉంటాయి, పర్సనల్ రీడింగ్స్. బట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను కండక్ట్ చేస్తాను. ఓకే, ఒకసారి కండక్ట్ చేసినాక నేను మ్యాక్సిమం టైం చూసుకుంటూ వీక్లీ డెఫినెట్లీ ట్వైస్ అట్లా పెట్టడానికి ట్రై చేస్తాను. ఓకేమా. 7th card set, 8th card set,
2 కార్డ్స్ పడ్డాయమ్మా. యాజ్ టీస్ తీసుకుంటున్నాం. 9th and 10th కార్డ్ సెట్. ఓకే. అండ్ 11th కార్డ్ సెట్. 12th కార్డ్ సెట్. ఐ థింక్ ఇట్స్ 12 కార్డ్స్ మనకు వచ్చేసినాయి. చూద్దాం ఉండండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఓకే. అండ్ క్లారిఫికేషన్ కార్డ్స్ మనకు అవసరం లేదమ్మా. నాకు క్లారిఫికేషన్కి ఇంకో కార్డ్ తీసుకోవడం, ఈ కార్డ్కి అదేమి ఉండదు. నాకు డైరెక్ట్లీ ఒక కార్డ్తోనే నాకు క్లారిఫికేషన్ వచ్చేస్తుంది ఎంటైర్ సిచ్యువేషన్ అనేది. బికాజ్ నాకు ఇక్కడ యూనివర్స్ సపోర్ట్ అండ్ గైడెన్స్ ఉంటుంది కదా. సో నాకు ఒక కార్డ్ వచ్చినాక దీనికి క్లారిఫికేషన్ కార్డ్ అనేది నాకు అవసరంలా, ఒక కార్డ్తోనే నేను చెప్పగలను. ఓకే. సిచ్యువేషన్ ఫస్ట్ కార్డ్ సెట్ మనకి 3 of Pentacles వచ్చింది. ఓకే. సెకండ్ కార్డ్ సెట్ Page of Wands. థర్డ్ కార్డ్ సెట్ The World. Fourth one The Chariot. Okay. Fifth one Wheel of Fortune. Sixth card set 10 of Pentacles. మంచిగా వచ్చినాయి అమ్మా అన్ని ఎనర్జీస్. చూద్దాం. 10 of Pentacles. Seventh one 2 of Wands. కనిపిస్తుంది కార్డ్ 2 of Wands. Eighth card set Queen of Cups. Queen of Cups ప్రామినెంట్లీ వస్తుంది ఈ మధ్య. వెరీ గుడ్ ఎనర్జీ అమ్మా Queen of Cups. Ninth card set King of Cups. 10th one The Sun. Such a beautiful energy. 11th one 6 of Pentacles. And final card set 9 of Swords. Okay. All right. So now let's dive deep into the reading. And finally conclusion చెప్పుకున్న తర్వాత zodiac signs కూడా explain చేసుకుందాం. Okay. Then you will get a crystal clear clarity. And again I'm saying it's a general reading amma. Actually యూనివర్స్ ఇచ్చే మెసేజ్ మేజర్లీ ఎవరికి చేరాలో వారికి చేరుకుంటుంది. అండ్ సమ్ టైమ్స్ సిచ్యువేషన్స్ కంప్లీట్ ఆపోజిట్ ఉంటాయి. ఆపోజిట్ ఉన్న వాళ్ళు కూడా ఇది తీసేసుకుని ఎవ్రీ రీడింగ్ని చూసి ఎవ్రీ రీడింగ్ మీదే అనుకుంటే ఎట్లా చెప్పండి అమ్మా. అది అప్లికబుల్ అవ్వదు కదా. ఒక్కొక్క వీడియో ద్వారా బికాజ్ ఇట్స్ ఎ జనరల్ రీడింగ్ రైట్. ఒక్కొక్క వీడియో ఒక్కొక్క పర్సన్కి అది ఎట్లా వెళ్తుందో చెప్తాను వినండి. ఇప్పుడు ఈరోజు ఒక నెంబర్ ఆఫ్ పర్సన్స్ చాలా స్ట్రాంగ్లీ బాధపడుతున్నారు. ఆ బాధలో నిజం ఉంది, అది యూనివర్స్కి చెప్పుకున్నారు. ఆ ఎనర్జీస్ నాకు కనెక్ట్ అయ్యేలాగా ఆ రోజు ఆ రీడింగ్ వారికి రీజోనేట్ అయ్యేలా చేపిస్తారు. ఇంకొక టైము వారికి రీడింగ్ అనేది రీజోనేట్ అవుతుంది కదా. సో వాళ్ళకి కొంచెం పెయిన్ అనేది తగ్గుతుంది, రిలీఫ్ అవుతుంది రైట్. నెక్స్ట్ ఇంకో గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు, వాళ్ళు ప్రేయర్ చేస్తారు కదా యూనివర్స్ని. అండ్ వాళ్ళు మనసులో బాధపడతారు కదా, వారు యూనివర్స్ బిడ్డలే కదా. అలా ఆ పర్టికులర్ పర్సన్స్కి రీడింగ్ వచ్చేలా చేస్తారు. అన్ని రీడింగ్స్ని తీసుకొని ఒకే పర్సన్కి ఎలా అప్లికబుల్ చేసుకోగలని చెప్పండి. నేను అందుకే చెప్తాను, మీ హార్ట్కి హార్ట్ఫుల్లీ ఈ రీడింగ్ టచ్ అయితే దెన్ దిస్ రీడింగ్ ఈజ్ ఫర్ యోర్స్ అని క్లియర్లీ చెప్తాను. సో మీరు అర్థం చేసుకోవాలమ్మా. ఓకే. ప్రతి రీడింగ్ని మీకు అప్లికబుల్ చేసుకొని ఒకటి నెగిటివ్ వస్తే బాధపడిపోయి ఇంకోటి పాజిటివ్ వస్తే హ్యాపీనెస్ ఫీల్ అవ్వడానికి రెండు రాంగ్. బికాస్ పాజిటివ్ వస్తే తీసుకోవడానికి అక్కడ మీ పర్సన్ నెగిటివ్ వస్తే తీసుకోవడానికి మీ పర్సన్ పాజిటివ్ అయితే కదా. అది మీ ఇన్నర్ వాయిస్ అనేది ఉంటుందమ్మా. ఇన్నర్ వాయిస్ని అడిగితే ఆన్సర్ ఇస్తుంది. ఏ రీడింగ్ మీకు నిజంగా అప్లికబుల్ అవుతుంది అనేది మీ ఇన్నర్ వాయిసే ఆన్సర్ ఇస్తుంది. ఓకే. నెక్స్ట్ మనం డైరెక్ట్ రీడింగ్లోకి వెళ్ళిపోతాము. ఓకేమ్మా. మనకి ఫస్ట్ కార్డ్ ఏమొచ్చిందమ్మా ఇక్కడ 3 of Pentacles. 3 of Pentacles కార్డ్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే మీ రిలేషన్పై పని అనేది జరుగుతుందమ్మా. యూనివర్స్ చేసే పని జరుగుతుంది. కొంతమంది మధ్యలో ఉండటము, ఇతరుల అభిప్రాయాలు, వారి ప్రభావము చూపించడం కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఓకే. కానీ ఈ కనెక్షన్ పూర్తిగా ముగిసేలా అయితే లేదు. అదైతే నాకు ఏ ఎనర్జీస్లోనూ కనిపించలేదు ఇక్కడ మనకి. ఇంకా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఓకే. ప్రాసెసింగ్లో ఉంది. సో ఫైనల్ కన్క్లూజన్ రావట్లేదు, అలానే ఎండింగ్ అయితే అస్సలు చూపించట్లేదు. ఓకే. మీ ఇద్దరి కనెక్షన్ ముగిసిపోతుంది అన్నట్టు. ఓకే. నెక్స్ట్ కార్డ్ సెట్ Page of Wands.
ఇదేంటంటే కొత్త కమ్యూనికేషన్ లేదా మెసేజ్ వచ్చే అవకాశం అనేది ఉంది. అంటే మీ ఇద్దరు లాంగ్ డిస్టెన్స్‌లో ఉండొచ్చు. అంటే కనెక్షన్ అనేది మీ ఇద్దరి మధ్య లేకపోవచ్చమ్మా అట్ ప్రెజెంట్. అది నాకిక్కడ త్రూ దిస్ కార్డ్ కన్వే అవుతుంది. సో, ఆ కమ్యూనికేషన్ అనేది మీకు ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ వస్తుంది అని చెప్పేసి, అది మెసేజ్ రూపేణా కావచ్చు, ఏ రూపేణా కావచ్చు, మీ కమ్యూనికేషన్ ఎనర్జీ నాకిక్కడ కనిపిస్తుంది. ఓకే. చాలా రోజుల తర్వాత మళ్ళీ మాట్లాడుకునే అవకాశం అనేది నాకు చాలా స్పష్టంగా ఈ కార్డ్ ద్వారా కనిపిస్తుంది. ఓకే. అండ్ థర్డ్ కార్డ్స్ ద వరల్డ్. ఒక పెద్ద సైకిల్ ముగుస్తుందమ్మా మీ ఇద్దరికి. ఈ త్రూ దిస్ కార్డ్ మనకి యూనివర్స్ కన్వే చేస్తున్నారు. అంటే గతంలో ఉన్న సమస్యలు క్రమంగా ముగిసి కొత్త స్టేజ్ అనేది ప్రారంభమవుతుంది మీ ఇద్దరి రిలేషన్‌లో. ఓకే. దట్స్ ఎ వెరీ గుడ్ సైన్. మనకి నేను క్లియర్ ఇన్ షార్ట్‌లో చెప్తున్నాను. ఓకేమా? ఒక కార్డ్‌కి అటు తిప్పి, ఇటు తిప్పి చెప్పట్లేదు. ఒకటే పాయింట్. ఓకే. నెక్స్ట్ ద చారియట్. చారియట్ ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఫోర్త్ వన్ ఆహ్, ఆహ్, ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా ముందుకు కదలడం అనేది జరుగుతుందమ్మా ఇక్కడ మీరు. అది నాకిక్కడ వెరీ గుడ్ ఎనర్జీ యాక్చువల్లీ. అది నాకిక్కడ క్లియర్‌లీ మనకి చూపిస్తున్నారు. ఈ కనెక్షను పూర్తిగా ఆగిపోదు. డెఫినెట్‌లీ ఆగిపోదనేది మనకి డబుల్ కన్ఫర్మేషన్ ఇస్తున్నారు ఇక్కడ అగైన్. ఓకే. ఆహ్, ఈ కనెక్షను బికాజ్ ఇది యూనివర్స్ బ్లెస్సింగ్స్‌తో ఉన్న కనెక్షన్ అమ్మ. ఎవరో ఒకరు ముందడుగు వేస్తూనే ఉన్నారు. ఒకసారి మీరు ఆగితే, ఒకసారి వారేస్తున్నారు. ఒకసారి వారాగితే, ఒకసారి మీరు వేస్తున్నారు. ఓకే. హోప్ యూ క్లియర్‌లీ అండర్‌స్టాండ్ ద పాయింట్ నౌ. ఖచ్చితంగా అయితే కనెక్షన్ అనేది ఎండ్ అనేది లేదు. ఓకే. ఖచ్చితంగా లేదు. ఓకే. నెక్స్ట్ కాన్సెప్ట్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ కార్డ్ ఏం చెప్తున్నారండి ఇక్కడ? ఆహ్, పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవి త్వరగా మారబోతున్నాయి. మీ ఇద్దరి మధ్య ఉన్న పరిస్థితులు. ఇప్పటి వరకు మీకు అనుకూలంగా లేని పరిస్థితులైతే నాకిక్కడ కనిపిస్తున్నాయి. కానీ ఇప్పుడు మెల్లగా అవి మీ వైపు, మీకు అనుగుణంగా తిరుగుతాయి అని చెప్పేసి మనకి వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ కార్డ్ ఒక మ్యాజిక్ లాగా అయిపోతుందనమాట. అలా ఉండే సిట్యుయేషన్ ఇట్లా అయిపోయిందేంటంటే మీరే ఆశ్చర్యపోతారు. బికాజ్ యూనివర్స్ బ్లెస్సింగ్స్‌తో మనకు అలానే మిరాకిల్స్ జరుగుతాయి కదా! సో, ఇట్స్ ఎ మిరాకిల్ కార్డ్. ఓకే. మనకి ఇక్కడ మీ రిలేషన్‌లో ఒక మిరాకిల్ జరగబోతుంది. మీరు పరిస్థితులు మీకు అనుకూలంగా మారిపోతాయి. అలా అనేది మనకిక్కడ చెప్తున్నారు. 10 ఆఫ్ పెంటికల్స్ కార్డ్ ఇట్స్ ఎ వెరీ గుడ్ ఎనర్జీ కార్డ్ ఇది. సిక్స్త్ కార్డ్ సెట్ ఇదేంటంటే మీ ఇద్దరికి దీర్ఘకాలిక స్థిరత్వ సూచన అనేది ఇక్కడ స్ట్రాంగ్‌లీ చూపిస్తుంది. ఓకే. అంటే లైఫ్ లాంగ్ కమిట్మెంట్ ఎనర్జీ అనమాట. ఓకే. హోప్ యూ అండర్‌స్టాండ్ నౌ. చివరకు ఈ కనెక్షన్ సీరియస్ దిశగా వెళ్ళే అవకాశం మనకి క్లియర్‌గా కనిపిస్తుంది. అది లైఫ్ లాంగ్ కమిట్మెంట్ అంటే ఏంటమ్మా? ఇంక దానికి చెప్పక్కర్లేదు కదా! మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో అదే జరుగుతుంది అని చెప్పి మనకిక్కడ చూపిస్తున్నారు. ఓకే. చాలా మంచి బ్లెస్సింగ్స్ ఉన్నాయమ్మా. ఇక్కడ షుగర్ కోటింగ్ ఏం లేదు. నాకు రీడింగ్ ఏం చూపిస్తుందో అదే చెప్తున్నానమ్మా. యూనివర్స్ ఇచ్చే మెసేజెస్ మాత్రమే నేను చెప్తున్నాను. ఓకే. 2 ఆఫ్ వాండ్స్ కార్డ్, సెవెంత్ కార్డ్ సెట్ మనకేం చెప్తున్నారంటే, మీ పర్సన్ ఇంకా నిర్ణయం తీసుకునే స్టేజ్‌లో ఉన్నారు. నిర్ణయం తీసుకునే స్టేజ్‌లో ఉన్నారు కాబట్టి ఈ సిట్యుయేషన్ ఉంది మీ ఇద్దరి మధ్య. ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్నాక మీ ఇద్దరు ఇంకా హ్యాపీగా ఉంటారు. రైట్? ఈ పాటికే కలిసిపోయి మీ ఇద్దరి లోకంలో మీరుంటారు. రైట్? అదే కదా మనకి అది మారే ఆ సిట్యుయేషనే ఇప్పుడొస్తది అని చెప్పి ఈ కార్డ్స్ మనకి చెప్తున్నాయి ఇక్కడ ఈ రీడింగ్ ద్వారా. ఓకే. అండ్ 2 మార్గాల మధ్య ఆలోచిస్తున్నారు అనేది మనకి కనిపిస్తుందమ్మా. ఈ 2 ఆఫ్ వాండ్స్ ద్వారా. బట్ అది చేంజ్ అయితే అవుతుంది మైండ్ సెట్. ఓకే. మొత్తం టోటల్లీ చేంజ్ అయిపోతుంది మీ పర్సన్‌ది. అంటే ప్రాబ్లమ్ మీ పర్సన్‌లో ఉంది. మీలో కాదు. ఓకే. మీరు బానే కరెక్ట్‌గానే ఉన్నారు అంతా. ఓకే. క్వీన్ ఆఫ్ కప్స్ కార్డ్ ఇట్స్ ఎ వెరీ గుడ్. అగైన్ ఇట్స్ ఎ వెరీ గుడ్ సైన్. అన్ని కార్డ్స్ చాలా మంచిగా వచ్చినాయమ్మా మనకి ఇక్కడ. క్వీన్ ఆఫ్ కప్స్ కార్డ్ ఏంటంటే మీరు చాలా ఎమోషనల్‌గా ఈ కనెక్షన్‌ను హ్యాండిల్ చేస్తున్నారమ్మా. ఓకే. ఎమోషనల్ ఇన్ ద సెన్స్ హియర్ ద లవ్. చాలా లవ్ ఉండబట్టే ఎమోషన్ వస్తుంది. లవ్ లేకపోతే ఎమోషన్ ఎక్కడి నుంచి వస్తది? లైట్ తీసుకొని మీరు ఎంజాయ్ చేస్తూ అలా తిరుగుతారు. రైట్? ఏముంటది? ఫుల్ జాయ్‌ఫుల్‌గా తిరుగుతారు. అక్కడ ఎమోషనల్ ఎప్పుడొస్తది? లవ్ స్ట్రాంగ్‌లీ ఉన్నప్పుడు. అమ్మా నా వ్యూవర్స్ ఇక్కడ నాకు యూనివర్స్ ఒక మెసేజ్ నాకు కన్వే చేస్తున్నారు. ఏంటంటే నా వ్యూవర్స్ అందరూ బంగారాలు అని చెప్పుకుంటాను కదా! ఊరికనే అస్సలు చెప్పను. అగైన్ చెప్తున్నా. ఈ జనరేషన్‌లో ఉండాల్సిన వాళ్ళు కాదమ్మా. బేసికల్లీ ఈ జనరేషన్‌లో ఉండాల్సినోళ్ళు కాదు అంటే, ఎట్లా అంటే అది ఎలా చెప్పను మీకు నాకు కనెక్ట్ అయ్యే ఎనర్జీస్‌ని. ప్రెజెంట్ లవ్ అనేది ఎట్లా ఉందో తెలుసు కదా మనకి బయట. యూజ్ అండ్ త్రో, టైమ్ పాస్, కొంచెం లేదంటే నిజంగానే చేసినా ఇంకొక న్యూ పర్సన్ వస్తే ఆ పర్సన్‌ని మర్చిపోవడము,
వెళ్ళడము. లేదా మనీ రిలేటెడ్‌గా మనకి ఇంకొంచెం ఒక పర్సన్ నిజంగానే లవ్ చేస్తున్నా కూడా నిజంగా అంటే నిజంగా కాదు. లవ్ చేస్తున్నానని ఫీల్ అవుతూ టైమ్ పాస్ చేసినా కూడా మ్యారేజ్ చేసుకుందాం అన్న థాట్స్ ఉండి ప్రొసీడ్ అవుదాము ఉన్నా కూడా ఏమన్నా మన ఎదురుంగా ఒక బెటర్ మనీ రిలేటెడ్‌గా ఆపర్చునిటీ అనేది కనిపిస్తే అటెళ్ళిపోవడము. మొత్తం అంతా అంటే ఫ్రాడ్ లవ్వే నడుస్తున్న ఈ రోజుల్లో. బయట ఇంకా చెప్పక్కర్లేదు మనుషులు ఎట్లా ఉన్నారనేది మీకు తెలుసు, నాకు తెలుసు. ప్రెజెంట్ బయట ఎట్లా ఉంది. అటువంటి ఈ రోజుల్లో మీరొక నిర్మలమైన పర్సన్. చూడండమ్మా, మన వ్యూవర్స్ అందరూ ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి. బికాజ్ అందరూ చాలా, చాలా ప్యూర్ హార్టెడ్ పర్సన్స్. డివైన్ సోల్స్ అనమాట మీరందరూ. ఓకే. మనమందరం ఒక ఆధ్యాత్మిక బిడ్డలము. అందుకనే మీరిక్కడ జాయిన్ అయ్యారు. తెలుసా ఆ విషయము? అది నాకు చాలా క్లియర్‌గా తెలిసింది. మీరు చాలా ఎలా అంటే మీరు డివైన్ సోల్స్ అమ్మా. మీరు చాలా బ్లెస్డ్ సోల్స్. ఊరికనే రాలేదు మీకు ఈ జన్మ. ఓకే. మీరు చాలా మంచివారు. నాకు అవే తెలుస్తున్నాయి బికాజ్ లైక్ మీరు చాలా ప్యూర్ హార్టెడ్ పర్సన్స్ అమ్మ. మీకు మోసం తెలీదు. ప్రేమని ఇవ్వడమే తెలుసు. మీరు మీ క కర్మ మీరు కర్మకి భయపడతారు. ఓకే. మీకు మీ పర్సన్ ఎంత తక్కువలో ఉన్నా తనే కావాలి. మీ చుట్టూ కొన్ని కోట్లు ఆస్తి పెట్టినా మీరు దాన్ని పట్టుకోరు. అది మీరు. దట్ ఈజ్ యువర్. అందుకనే నేను అంత స్ట్రాంగ్‌లీ చెప్తున్నా. వెరీ గుడ్ ఎనర్జీస్ అమ్మ. అలానే ఉండాలి. మనిషి అన్నాక అలాగే బ్రతకాలి. ఓకే. అందుకని నా వ్యూవర్స్ బంగారాలు అని చెప్తాను నేనెప్పుడు. ఓకే. అండ్ మనకిక్కడ ఆ కార్డే కనిపిస్తుంది. క్వీన్ ఆఫ్ కప్స్ ద్వారా మీ ప్రేమ అనేది చాలా పవిత్రమైనది. ఓకే. నెక్స్ట్ నైట్ ఆఫ్ కప్స్. ఈ కార్డ్ ఏం చెప్తుందంటే 9th కార్డ్ సెట్ ఇది లవ్ ఆఫర్ లేదా ఎమోషనల్ ఎక్స్‌ప్రెషన్ వచ్చే సూచన అనమాట మనకి బేసికల్లీ. ఓకే. నైట్ ఆఫ్ కప్స్ అంటే మీ పర్సన్ నుంచి ఒక న్యూ న్యూ న్యూలీ ప్రపోజ్ అగైన్ ఆయన లేక ఆమె ఆలోచిస్తున్నారు అగైన్ మళ్ళీ మీ దగ్గరికొచ్చి ప్రపోజ్ చేయాలి న్యూగా. న్యూ లైఫ్ మీతో స్టార్ట్ చేయాలి. తనలో ఉన్న ఎమోషనల్ ఎక్స్‌ప్రెషన్స్ మొత్తం మీ మీదున్న పెయిన్, బా లవ్ అన్నీ మీతో షేర్ చేసుకోవాలి. మీరు లేనప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు, ఎన్ని సఫర్ అయ్యారు, మీరుంటే ఎలా ఉన్నారు, ఎమోషన్స్ అన్నీ మీతో చెప్పుకోవాలి అన్న ఎనర్జీ మనకిక్కడ కనిపిస్తుంది. ఓకే. ఎవరు కూడా తమ ఫీలింగ్స్ చెప్పాలనే అవకాశం కోసం చాలా వెయిట్ చేస్తున్నారు. వారే మీ పర్సనే. మీరు అయితే ఇట్లా ఫీల్ అవ్వరు కదా! బికాజ్ వాడి సైడ్ ప్రాబ్లమ్ ఉంది కాబట్టి మీరు ఇట్లా బ్యాక్ అయ్యి ఉన్నారు. వారి నుంచి ఇంత ఎమోషనల్ ఇంత హార్ట్ వెయిటెడ్ ఎనర్జీస్ వస్తున్నాయి మనకి. ఓకే. మీరు హ్యాపీగా ఉండొచ్చు. మంచిగా ఉండొచ్చు. మీ పర్సన్ మంచిగా ఉన్నారు. ఓకే. ద సన్ చూడండి, ద సన్ కార్డ్ ఇచ్చారమ్మా మనకి యూనివర్స్. సన్ అంటే మీకు చివరికి క్లారిటీ, ఆనందం వస్తుంది. మీరు ఎదురు చూస్తున్న పాజిటివ్ రిజల్టే మీకొస్తుంది అనేసి. అంటే మీరు ఏం కావాలనుకుంటున్నారో అదే వస్తుంది మీకు అని మీకు యూనివర్స్ చెప్తున్నారు. హమ్మయ్య! నాకు చాలా హాయిగా ఉందమ్మా. నా వ్యూవర్స్ హ్యాపీగా ఉండడమే నాకు కావాలి. అంతంత బాధ పెట్టుకోవద్దు. లోపల బతకడం వద్దు. మీరు హ్యాపీగా ఉండడమే నాకు కావాలి. సన్ కార్డ్ అంటే చాలా పవర్ఫుల్ ఎనర్జీ అమ్మ భగవంతుడా! థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మా వ్యూవర్స్‌కి సపోర్టివ్‌గా ఉండండి. వాళ్ళకి ఏం కావాలో అది ఇచ్చేయండి యూనివర్స్. వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు. దయచేసి వారికి ఏం కావాలో అది ఇచ్చేయండి. 6 ఆఫ్ పెంటికల్స్ కార్డ్ మనకి 11th కార్డ్ సెట్. బ్యాలెన్స్ తిరిగి వస్తుందమ్మా. నాకు నిజంగా ఎమోషనల్ ఫీల్ వస్తుంది. నిజంగా నేను రీడింగ్ చేయాలి కాబట్టి కంటిన్యూ చేస్తున్నాను. లోపల హార్ట్ కొంచెం వెయిటెడ్ అయిపోయింది. ఎలా చెప్పను? మీరు హ్యాపీగా ఉంటే నాకు చాలా హ్యాపీ అమ్మా. డైలీ చూస్తున్నాను కదా మీ పెయిన్ని. నేను నిజంగానే చెప్తున్నా. అబ్బా! 6 ఆఫ్ పెంటికల్స్ కార్డ్ ఇక్కడ. ముందుకు వెళ్ళలేకపోతున్నా. స్ట్రక్ అయిపోయాను. మీరు వెయిట్ చేస్తూ ఉంటారు. మళ్ళీ వీడియోకి ల్యాగ్ అవ్వకూడదు.
బ్యాలెన్స్ అనేది మీ ఇద్దరి రిలేషన్‌లో తిరిగి ష్యూర్‌గా వస్తుంది. ఇప్పుడు అప్ అండ్ డౌన్స్‌గా ఉన్న మీ ఇద్దరి మధ్య ఉన్న ఎనర్జీ ఏదైతే ఉందో అది డామ్ ష్యూర్‌గా ఈక్వల్ బ్యాలెన్స్‌గా వస్తుంది అని చెప్పి 6 ఆఫ్ పెంటికల్స్ కార్డ్ ద్వారా మనకి ఇక్కడ యూనివర్స్ కన్వే చేస్తున్నారమ్మా. ఓకే. వెరీ గుడ్ సైన్స్ మనకి యూనివర్స్ ఇస్తున్నారు. ఇప్పటి వరకు కూడా మీరు ఎక్కువ ఇచ్చి రిలేషన్‌లో ఆహ్, తక్కువ తక్కువ వారి నుంచి పొందారు. ఓకే. ఇప్పుడు మీకు సమానంగా అదర్ పర్సన్ నుంచి ఇవ్వడం అనేది జరుగుతది అని చెప్పి మనకి త్రూ దిస్ కార్డ్ మీకు కన్వే చేస్తున్నారు. చాలా హ్యాపీగా ఉండండమ్మా. ఓకే. మీకు కావాల్సిందొస్తుంది. మీరు ఇప్పటి వరకు మీ పర్సన్ నుంచి ఏవైతే రావట్లేదు అనుకున్నారో అది ఇస్తారు. వారే వచ్చి మీకిస్తారు. ఓకే. అండ్ నైన్ ఆఫ్ స్పాట్స్ ఇప్పటికీ గూడా మీలో భయము, టెన్షన్ ఉన్నది అని మనకి ఇక్కడ 9 ఆఫ్ స్పాట్స్ ద్వారా చెప్తున్నారు. అందుకనే ఆ టెన్షన్ కోసమే మనకి ఫైనల్ కన్క్లూజన్ కార్డ్ చూడండి యూనివర్స్ ఎలా ఇచ్చారో. ఈ కార్డ్ ఏం చెప్తుందంటే మీరు అనుకున్నంత నెగెటివ్ రిజల్ట్ అయితే అస్సలు రానే రాదమ్మా. ఓకే. మీరేం కావాలనుకుంటున్నారో అదే అవుతది. ఓకే. ఏం భయపడాల్సిన పని లేదు. ఓకే అమ్మా. ఏం భయపడాల్సిన పని లేదు. సఫర్ అస్సలు అవ్వద్దు. హ్యాపీగా ఉండండి. ఇమాజిన్ చేసుకోండి. వారితో ఎంత హ్యాపీగా ఉండాలనుకుంటున్నారో ఇమాజిన్ చేసుకోండి. అదే జరుగుతుంది. ఓకే. హార్ట్‌ఫుల్లీ చెప్పుకోండి. ఓకే. మనకి త్రూ ఔట్ దిస్ రీడింగ్ ఫైనల్ కన్క్లూజన్ చూద్దాం ఒకసారి. ఈ ఫిబ్రవరి చివరికి పరిస్థితి పూర్తిగా చెడిపోదమ్మా. అస్సలు చెడిపోదు. ప్రస్తుతం కొంత కన్‌ఫ్యూజన్ ఉన్నా కూడా మెల్లగా కమ్యూనికేషన్ ప్రారంభమై పరిస్థితి మీకు అనుకూలంగా మారే సూచన చాలా బలంగా ఉంది మనకి ఈ రీడింగ్‌లో. ఓకే. సో, చాలా హ్యాపీగా ఈ రీడింగ్‌ని చూసి ఎండ్ చేసి మనశ్శాంతిగా మీ పనులు మీరు చేసుకుంటూ వెళ్ళండి. ఓకే. మీరు ఇప్పుడు ఎక్కువగా భయపడుతున్నట్లయితే భయపడుతున్నారమ్మా. నాకది చాలా క్లియర్‌గా తెలుస్తుంది. ఓకే. భయాన్ని వదలండి. అందుకని మనకు దానికి కూడా ఆన్సర్ ఇచ్చేసారు చూడండి యూనివర్స్. ఈ రీడింగ్ మీకు చెప్పే విషయం ఒక్కటే ఆ భయానికి. పేషెన్స్‌తో ఉండండి. మీ కనెక్షన్ పూర్తిగా ముగిసే దశ అయితే అస్సలు లేనే లేదు. మార్పు పాజిటివిటీ వైపే జరుగుతుంది. మీరు ఏమనుకుంటున్నారో అదే జరుగుతుంది. ఓకే. అండ్ మనకి ఇక్కడ కనిపించే రాశులు వచ్చేసరికి టారస్ వృషభ రాశి, ఏరీస్ మేషరాశి, ఆల్సో జెమినై మిథున రాశి, క్యాన్సర్ కర్కాటక రాశి, లియో సింహ రాశి, విర్గో కన్యా రాశి, క్యాన్సర్ కర్కాటక రాశి చెప్పేశాను, లిబ్రా తులారాశి, స్కార్పియో వృశ్చిక రాశమ్మ, అండ్ సాజిటేరియస్ ధనుసు రాశి వారు ఉన్నారు, క్యాప్రికాన్ మకర రాశి, అక్వేరియస్ కుంభరాశి ఉన్నారు, పైసిస్ మీనరాశి, జెమినీ చెప్పేశాను, లిబ్రా చెప్పేశాను, పైసిస్ చెప్పాను, స్కార్పియో మనకి అన్ని రాశుల వాళ్ళు వచ్చారమ్మా ఈ రీడింగ్లో. సో దిస్ రీడింగ్ ఈజ్ ఫర్ ఆల్. ఓకే. చూస్తున్న ప్రతి వ్యూవర్కి ఈ రీడింగ్ రిజనేట్ అవుతుంది. చాలా స్ట్రాంగ్లీ కనిపిస్తున్నాయి 12 సైన్స్. ఓకే. అన్ని రాసుల వాళ్ళకి కూడా చాలా స్ట్రాంగ్లీ డబుల్ టైమ్స్ నాకు వస్తున్నాయి ఎనర్జీస్. ఓకే. సో హోప్ యూ ఆల్ క్లియర్లీ అండర్స్టూడ్ ద రీడింగ్. అండ్ మనకి రీసెంట్లీ హైప్ చేసుకోవడానికి మీరు చూసే ఉంటారు నా వ్యూవర్స్. హైపింగ్ ఆప్షన్ వచ్చిందమ్మా మన వీడియోస్కి హైప్ చేయడానికి. ఓకే. నేను ఎప్పుడూ చెప్పలేదు. ఇదే ఫస్ట్ టైం చెప్తున్నా. మన వీడియోస్ని ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఆల్సో హైప్ చేయండమ్మా. ఓకే. మన ఛానల్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత మీదేనమ్మా. ఆ బాధ్యత అయితే మీకు అప్పచెప్తున్నాను ఈరోజు. ఓకే. మన ఛానల్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత మీరే. హైప్ చేయండమ్మా. హైప్ చేయడం వల్ల అక్కడ మనకి డిస్క్రిప్షన్ క్లిక్ చేస్తే అక్కడ కిందన మనకి హైప్ ఆప్షన్ కనిపిస్తుంది. హైప్ మీద క్లిక్ చేస్తే హైప్ అవుతుంది వీడియో. ఓకే. హైప్ చేయడం వల్ల మన ఛానల్ అనేది చాలామంది వ్యూవర్స్కి వెళ్తుంది. అంటే న్యూగా స్టార్ట్ చేసాం కదా, మహా అయితే 1.5 మంత్ 2 మంత్స్ అవుతుంది. సో అదేంటంటే చాలామందికి రీచ్ అవ్వట్లేదు. రీచ్ అవ్వాలి అంటే హైప్ చేస్తే మెనీ వ్యూవర్స్కి వాళ్ళకి కంటికి కనిపిస్తుంది అనమాట. ఓకే. సో చేస్తారు అనుకుంటున్నాను. మన ఛానల్ అందరిలోకి వెళ్ళాలి. మన మెసేజెస్ కూడా అందరికీ వెళ్ళాలి అని చెప్పేసి. బికాజ్ దిస్ ఇస్ అ యూనివర్స్ బ్లెస్డ్ వీడియోస్. సో హోప్ యూ ఆల్ అండర్స్టూడ్ మై పాయింట్. నా వ్యూవర్స్ ఎప్పుడు నాకు సపోర్టివ్గా ఉంటారు. మన ఛానల్ని కూడా సపోర్ట్ చేస్తారు. ఓకే అమ్మా. హర హర మహాదేవ శంభో శంకర. ఈ రీడింగ్లో ఉన్న పాజిటివిటీ మొత్తం మా వ్యూవర్స్కి పుష్కలంగా అందాలి తండ్రి. ఖచ్చితంగా వారు కోరుకునే కోరిక మొత్తం నెరవేరాలని వారి తరపున నేను అడుగుతున్నాను.
ఖచ్చితంగా వారికి ఉన్న భారాన్ని మొత్తం తీసివేయండి ప్రభు. వారికి ఏం కావాలో అది ఇచ్చేయండి తండ్రి. ఓం నమ శివాయ. శాంతి శాంతి శాంతి. మీరు కూడా యూనివర్స్కి హార్ట్ఫుల్లీ గ్రాటిట్యూడ్ చెప్పుకోండమ్మా. చెప్పే ముందు చెప్పాను కదా, అనుకువగా బెండ్ అయ్యి మనస్ఫూర్తిగా చెప్పుకోండి. ఓకే, అందరి పాజిటివిటీ త్రూ కామెంట్స్ ద్వారా ఒక దగ్గర యాడ్ అయితే ఆ పాజిటివిటీ మొత్తం మీకు చాలా స్ట్రాంగ్లీ వస్తుంది. ఓకే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. వీడియో ల్యాగ్ అవుతుంది, నేను ఇక్కడితో ఆపేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే, అండ్ రేపు సండే కదా, నేను ట్రై చేస్తాను 2 వీడియోస్ అప్లోడ్ చేయడానికి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్.